పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే తగ్గించాలి. పెట్రోల్ రేట్లు వెంటనే ఇచ్చిన డీజిల్ రేట్లను వెంటనే ఇచ్చిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు తగ్గిందామని చెప్పారు, ఇప్పుడు పెంచుతున్నారు. దాన్ని మీ ప్రభుత్వం నోటీసుకి తీసుకొస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, తగ్గిస్తామని చెప్పారు, ఈ రోజు పెంచుతున్నారు. అందువల్ల దీన్ని గవర్నమెంట్కి తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా మేము ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఆర్డీఓ గారికి రికమెండేషన్ ఇస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజున ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఒక సంక్షేమాన్ని ఒక అభివృద్ధిని పక్కన పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కూడా ఇప్పుడు నిలుపుదల చేసి అన్ని విధాల ఈ ప్రజల మీద భారం మోపుతూ ఉన్నారు. ఎందుకనంటే భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఈ రోజున మన రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి. గత ఎన్నికల ముందు ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, మేము అధికారంలోకి వస్తే వెనువెంటనే ఆ ధరలను తగ్గిస్తాము, పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి రుసుము 50% వరకు తగ్గించి ప్రజలకి మేలు చేస్తామని చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఈ రోజున పెట్రోల్కి ఏమో 3.5, డీజిల్కి ఏమో 3.5 పెంచి ఈరోజు సుమారు సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపడం జరుగుతూ ఉంది. కనీసం ఈ రోజున ఒక పక్క అన్ని విధాల ప్రజల మీద భారం పడుతూ ఉంటే పెట్రోలు డీజిల్ మొన్నటిదాకా డీజిల్ కొరత సృష్టించి కృత్రిమంగా కొరత సృష్టించి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఎందుకున్నానంటే ఈ రోజున రేట్లు పెంచడానికి మొన్న నిల్వలు పెట్టుకున్నారు, ఇప్పుడు రేట్లు పెంచి అమ్ముకుంటూ ఉన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారా లేదా? మీరు చెప్పడమే కాదు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టున్నారు, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తాం, 1 లీటర్కి 28 రూపాయలు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం రుసుమేస్తా ఉంది, దాన్ని 50% తగ్గిస్తామని మీరు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టున్నారు. ఈ రోజున మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం గుడ్డేరు, మీరు ఇంకా పెంచుతూ ఉన్నారు. ఇవాళ ₹13.5 భారం భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది.
పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి పోల్చుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొట్టించుకోకుండా పక్కన ఉన్నటువంటి ఒరిస్సా, తెలంగాణ, అలాగే కర్ణాటకకి వెళ్ళి పెట్రోల్ డీజిల్ కొట్టించుకోని పరిస్థితి ఏర్పడే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మీరు ఇచ్చిన మాట ఏంటి? మీరు ఈ రోజు పెంచుతున్న తీరేంటి? కృత్రిమ కొరత సృష్టించి క్యూ లైన్లో డీజిల్ గురించి నుంచోబెట్టారా? ఈరోజు డీజిల్ రేట్లు పెంచి, పెట్రోల్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేయటం ఎంతవరకు సమంజసం? ఈ రోజున కేంద్రం మీద సాకు చూపుతూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో పెంచింది కేంద్రం అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కాదా? ఎందుకు మీరు ఇలా ప్రజల మీద ఒక తర్వాత ఒకటి భారం వేస్తా ఉన్నారు? అందువల్ల మేము వైఎస్ఆర్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కోరుతూ ఉన్నాం, పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరను వెంటనే తగ్గించమని మేము కోరుతా ఉన్నాం. ఇలా మీరు పెంచుకుంటూ వెళ్తే మీరు ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్తారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిరంతరం పోరాడతాం. నిన్ననే ఆక్వా రైతుల విషయంలో కూడా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరం కూడా ఉద్యమిస్తూ ఉన్నాం. అలాగే స్థానిక సమస్యల విషయంలో వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తాం. అందువల్ల వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ తగ్గించాలని అందరం కూడా ఆర్డీఓ గారికి రికమెండేషన్ ఇస్తాం.